రాష్ట్రంలో నాటి రోజుల గురించి రోజు చెప్పుకున్నా ఓడ్చేటట్టు లేదు. పోండ్రి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు. ఈ ఊరు ఆ ఊరు అని లేదు, ఎక్కడికి పోయినా ఏ ఊరు చూసినా అదే పరిస్థితి ఉన్నది. రైతులకు అదే తిప్పలా, మామూలు పబ్లిక్ కూడా అదే తిప్పలా. ఏది ఏమైనా కానీ రేవంత్ సార్ను మాత్రం మస్తు మెచ్చుకోవాలనులా. ఏరుకోటి తెచ్చుకుంటే ఎగిరెగిరి దన్నినట్టే చేస్తున్నారట సర్కారోళ్ళు. ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ పాలన అంటే ఎట్లుంటదో చూపిస్తున్నారు. మొన్న నడమనే జనగామ కాడ లోన్ కట్టలేదని ఇంటికేటు ఊడ తీసుకుపోయిండ్రు. సూర్యాపేట జిల్లాల నీళ్ల పన్ను కట్టలేదని కరెంటు మీటర్లను వీక్కపోయిండ్రు. ఇగో ఇప్పుడేమో రంగారెడ్డి జిల్లా యాచారం కాడ బ్యాంకు లోన్ కట్టలేదని రైతు ఇంటి ముంగట్టున్న బండి గుంజుకపోయిండ్రు. ఆ భూములు సర్కారోళ్ళు ఫార్మసిటీ కోసం తీసుకున్నారు. వాటి మీద అప్పులున్నా సర్కారే చూసుకుంటుందని అలా చెప్పిండ్రట. కానీ ఇప్పుడు ఇంటి మీదకి వచ్చి బండి గుంజుకపోయిండ్రు. భూమేమో అది కాకుండా పోయింది, పైసలెట్ట కట్టాలని వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. బ్యాంకోళ్ళు ఇట్లా ఇంటి మీదకి వచ్చి పరువు తీస్తున్నారు. నెల కింద జనగామ కాడ రైతు లోను పైసలు కట్టలేదని బ్యాంకోళ్ళు వచ్చి ఇంటి ముంగట పోయి పెట్టిండ్రు. సర్కారోళ్ళేమో అందరి లోన్లు మాఫీ చేసినామని చేతులు దులుపుకున్నారు. రైతన్నలేమో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఏ మాట కామాట రేవంత్ సారును మస్తు మెచ్చుకోవాలనుల్లా. దర్వాజలు, గేట్లు, మీటర్లు, బండ్లు, ఎడ్లు గుంజుకపోవుడు ఎన్నడో 10-15 ఏళ్ల కింద కాంగ్రెస్ సర్కార్లో చూసినాం. ఈ తరమోళ్లకు చాలా మందికి వాటి గురించి తెలియదు. ఇప్పుడు రేవంత్ సార్ రాగానే మళ్ళా అవే పనులు చేసుకుంటా కాంగ్రెస్ పాలన అంటే ఇట్లుంటదని ఈ తరం పొలగాండ్ల కూడా తెలిసేటట్టు చేస్తున్నాడు. అందుకే సారును మస్తు తారీఫ్ చేయాలి.